ఎడ్యుకేషన్ లోన్ అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అసలు. కానీ మీరేమో ఎప్పుడు కొలెటరల్ అవసరం లేదు మేము ఇప్పిస్తా ఉంటారు. ఎలా అసలు? ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ మనము 10 బ్యాంకుల చుట్టూ అన్ని ప్రాపర్టీ అష్యూరెన్స్లు కొలెటరాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం పడేది. కానీ ఇప్పుడు అలా లేదు మేడం, మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. ఒక్కసారి మా ఆఫీస్కి వస్తే జస్ట్ 3 days లో లోన్ శాంక్షన్ చేపిస్తాం వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. ఎలాంటి కొలెటరాల్ పెట్టాల్సిన అవసరం లేకుండా 100% ఎడ్యుకేషన్. మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి ఓన్లీ యూనివర్సిటీ ఫీజే అని అనుకుంటున్నారు చాలా మంది స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఓన్లీ చదువుకు మాత్రమే కాదండి. ఎడ్యుకేషన్ లోన్ ఫర్ స్టడీస్, ట్యూషన్ ఫీజుకి ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, అండ్ దాంతోపాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కి ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, ఇన్సూరెన్స్ కి వీసాకి కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, బుక్స్ అండ్ స్టేషనరీ ల్యాప్టాప్ కూడా టోటల్ అంటే మనకు కావాల్సిన ఖర్చు ఏదైతే ప్రతి రూపాయి ఉంటుందో అందులో నుంచి ప్రతి రూపాయి కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. మీ జేబుల నుండి ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మాకు వీసోర్స్ ఫిన్టెక్ టీమ్ ఉంది సపరేట్ గా. మేము ఫిన్టెక్ ద్వారా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తోని టైఅప్ అయినాం. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ ని ఎవాల్యుయేట్ చేసి అప్రూవల్ చేసి శాంక్షన్ చేసి డిస్బర్స్ చేస్తారో డైరెక్ట్ ఆ అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ మా ఆఫీస్ లో వచ్చి కూర్చుంటారు. మీరు ఎక్కడ 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మా ఆఫీసెస్ లో అందుబాటులో ఉన్నారు.